షవ్వాల్ ఉపవాసాల ప్రశ్నలు సమాధానాలు. చాలామంది మనస్సులో షవ్వాల్ ఉపవాసాల గురించి రెండు ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి. మొదటి ప్రశ్న, షవ్వాల్ యొక్క 6 ఉపవాసాలను సోమవారం మరియు గురువారం రోజుల్లో ఉంచి రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చా? రండి, ఈ ప్రశ్నలను సులభమైన పద్ధతులు అర్థం చేసుకుందాం. ఇస్లాం చాలా సులభమైన ధర్మం మరియు అల్లాహ్ అత్యంత దయామయుడు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి షవ్వాల్ యొక్క 6 ఉపవాసాలను సోమవారం లేదా గురువారం రోజుల్లో ఉంచుతూ మరియు తనకు 2 పుణ్యం దక్కాలని నియత్తు సంకల్పం చేసుకుంటే, అయితే ఇన్షా అల్లాహ్ అతనికి 2 పుణ్యం లభించవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, కర్మల ఫలితం సంకల్పాలపై ఆధారం పడి ఉంటుంది మరియు ప్రతి వ్యక్తికి అతను దేనినైతే సంకల్పించాడో అదే లభిస్తుంది. షేక్ ముహమ్మద్ ఇబ్ను సాలిహి అల్ ఉతైమీన్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు, ఒకవేళ షవ్వాల్ ఉపవాసాలు సోమవారం లేదా గురువారంతో కలిస్తే మరియు మనిషి 2 సంకల్పం చేస్తే అతనికి 2 పుణ్యం లభించవచ్చు. ఇప్పుడు రెండో ముఖ్యమైన ప్రశ్న, ఒకవేళ రమజాన్ యొక్క కొన్ని ఉపవాసాలు మిగిలి ఉంటే, అయితే షవ్వాల్ యొక్క 6 రోజులు ముందుగా ఉంచవచ్చా? సూత్రం ఏమిటంటే, ఫర్జ్, ఖజా ఉపవాసాలను ముందుగా పూర్తి చేయడం ఉత్తమం. కానీ చాలామంది విద్వాంసుల అభిప్రాయం ప్రకారం షవ్వాల్ ఉపవాసాలను ముందుగా ఉంచడం కూడా ధర్మబద్ధమే. ఎందుకంటే రమజాన్ యొక్క ఖజా ఉపవాసాల కోసం తదుపరి రమజాన్ వరకు సమయం ఉంటుంది. కానీ షవ్వాల్ యొక్క 6 ఉపవాసాల విశిష్టత కేవలం ఇదే నెలలో లభిస్తుంది. హజ్రత్ అయీషా రజియల్లాహు అన్హా సెలవిస్తున్నారు, నాపై రమజాన్ యొక్క ఖజా ఉపవాసాలు ఉండేవి మరియు నేను వాటిని షాబాన్ నెల వరకు వాయిదా వేసేదాన్ని. ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం సెలవిచ్చారు, ఎవరైతే రమజాన్ ఉపవాసాలు ఉంచి ఆ తర్వాత షవ్వాల్ యొక్క 6 రోజులు ఉంచుతారో అతను ఏడాది పొడుగునా ఉపవాసాలు ఉంచినట్లవుతుంది. షేక్ అల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ ఇలా సెలవిస్తున్నారు, ఖజా ఉపవాసాల సమయం మిగిలి ఉన్నంత వరకు వాటికంటే ముందు నఫిల్ రోజులు ఉంచడం ధర్మబద్ధమే. కాబట్టి సారాంశం ఏమిటంటే, షవ్వాల్ ఉపవాసాలను సోమవారం మరియు గురువారం ఉంచవచ్చు. 2 సంకల్పాలు చేసి రెట్టింపు పుణ్యం పొందవచ్చు. మరియు ఒకవేళ ఖజా ఉపవాసాలు మిగిలి ఉన్న షవ్వాల్ ఉపవాసాలను ముందుగా ఉంచడం కూడా ధర్మబద్ధమే. కానీ తరువాత ఖజా ఉపవాసాలను ఖచ్చితంగా పూర్తి చెయ్యాలి. ఒకవేళ మీరు ఇప్పటికే షవ్వాల్ ఉపవాసాలు ఉంచినట్లయితే అల్లాహ్ మీ ఆరాధనను స్వీకరించుగాక మరియు మీకు అల్లాహ్ తౌఫీక్ అవకాశం ఇవ్వుగాక. మీరు మీ మిగిలిన రమజాన్ ఉపవాసాలను కూడా పూర్తి చేయాలని